నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఆహా ఏమి రుచి. గుమ్మగారు, మరి ఇప్పుడు మా కోసం ఏ ఐటమ్ చేస్తున్నారు? నేను కోన్ చాట్ తయారు చేసి చూపిస్తాను. కోన్ చాట్. ఓకే, కోన్ చాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి పేరు. సో కోన్ అంటే మనకి ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది, అదేనా? దాంతో చాట్ చేస్తారా? బాగుంది. సో ఐస్ క్రీమ్ అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం అండి. ఇది కూడా పిల్లల ఐటమ్ అనమాట. అయితే సో మరి ఈ కోన్ చాట్ కి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. ముందుగా కోన్ చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కోన్, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, పెరుగు, చింతపండు ప్యూరీ, టమాటా ప్యూరీ, చాట్ మసాలా, కారపూస, నూనె. నోట్ చేసుకున్నారు కదా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఉమ్మగారిని అడిగి తెలుసుకుందాం. ఉమ్మగారు, తయారు చేసి చూపించండి. అసలు బౌల్. సరే, మనం ముందుగా ఉడకబెట్టిన బంగాళాదుంప ముక్కలు తీసుకుందాము. ఓకే, ఒక కప్ తీసుకోవాలి. అలాగే తర్వాత తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాము. ఓకే, ఒక కప్పు. ఇవి కూడా ఒక కప్. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో. ఓకే, వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. ఓకే, ఒక స్పూన్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఏ మసాలా అండి అది? చాట్ మసాలా. చాట్ మసాలా. ఓకే, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. మిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇవన్నీ ఉడకపెట్టుకుంటే ఇంత ఇవి కలుపుకోవాలి. ముందే ఉడకపెట్టి పెట్టేసుకుంటే ఆలు సరిపోతుంది. తర్వాత ఏం వేయాలి? ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకున్నాము. ఈ లోపుని మనం బాడీ పెట్టుకుని ఓకే కోన్స్ ఫ్రై చేసుకోవాలి. చేసుకుందాం. ఆయిల్ పెట్టుకోవాలి. చూడండి, వేయండి, కొంచెం ఎక్కువగానే పడుతుంది, వేసేయండి. ఓకే, సో కోన్స్ కూడా ఇచ్చేసారు ఆవిడ నాకు. ఇప్పుడు దీని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అవి ఫ్రై చేసుకోవాలి. ఇంకా హీట్ అవ్వాలి అది కొంచెం. ఇంకా దీనిలో తీసుకుంటే అది ఇది ఏంటంటే కర్డ్ ముందు రోజు ఒక స్పూన్ పాలలో పంచదార వేసుకుని తోడు పెట్టుకోవాలి, కొంచెం స్వీట్నెస్ కోసం. అవునా? ఓకే. సో చాలా గట్టిగా ఉందండి అది. అంటే 2 hours పెరుగు తోడుకున్న తర్వాత దీన్ని మూట కట్టుకోవాలి వాటర్ పోయేదాకా. వెయిట్ పెట్టుకుంటే ఇది వాటర్ అంతా పోయి ఇలా గట్టిగా అవుతుంది. అంత గట్టిగా అవుతుంది అనమాట. అంటే వాటర్ అంతా పోయి జస్ట్ ఇదే మిగులుతుంది కాబట్టి గట్టిగా ఉంటుంది పెరుగు. కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందామండి. ఇది దానిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుదాం. ఇప్పుడు ఇందులో బూందీ మిక్స్ చేసుకుందాము. ఓకే, అందులో బూందీ కూడా వేసుకోవాలి. ఓకే, లైట్ గా కారం బూందీ. అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా కారం బూందీ కలిపితే కర్డ్ లోని. అవును, ఈ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆయిల్ వేడెక్కింది కాబట్టి అది ఫ్రై చేసుకుందాం. అది సో ఇది దీనిలో మునగట్లేదు. సో ఇది మరి సరిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది కదా, జస్ట్ లైట్ ఇలా వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఏంటంటే కర్రీ తీసుకుందామండి. కర్రీలో నేను ఆల్రెడీ వేయించి తీసుకొచ్చాను. అవి చల్లారితే గానీ అందులో పెట్టకూడదు, అందు గురించి నేను వేయించి తీసుకొచ్చాను. ఫ్రై చేసి తీసుకొచ్చాను. జస్ట్ ఇందులో ముందు జస్ట్ లైట్ గా 2 కార్న్ వేసుకున్నాము. ఓకే, కార్న్ కొంచెం ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ వేసుకున్న తర్వాత ఈ ఇమ్లీ చట్నీ, చింతపండు చట్నీ ఏమేమి వేసి తయారు చేస్తారు అందులో? అంటే చింతపండు, బ్లాక్ సాల్ట్, పంచదార వేసి తయారు చేశారు. సో చింతపండు, బ్లాక్ సాల్ట్, షుగర్ వేసి తయారు చేశారు. చింతపండు గుజ్జు తీసుకుని ఒక 10 minutes ఉడకబెడితే సరిపోతుంది. ఓకే అండి. సో ఇప్పుడు దీంతో వేసుకోవాలి. ఇది ఏంటంటే ఇలా తిప్పుతూ వేసుకుంటే జస్ట్ కొంచెం అడుక్కు వెళ్తుంది కదా, అప్పుడు బాగుంటుంది, టేస్ట్ గా. సో ప్రతి బైట్ కి కూడా బాగుంటుంది. తర్వాత అలాగే గ్రీన్ చట్నీ కూడా. అది ఎలా తయారు చేశారు? గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర,
మామిడికాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మామిడికాయ, అల్లం, పచ్చిమిర్చి. మామిడికాయ లేకపోతే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఓకే, సారీ. ఓకే, మరి ఉప్పు కూడా వేసారు అందులో? సాల్ట్ కూడా తయారు చేస్తారు. ఓకే, ఇది కూడా అలాగే చట్నీ జస్ట్ లైట్ గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే జస్ట్ అడుగున స్పైసీనెస్ రావడం గురించి అంతే. ఓకే, నెక్స్ట్ మనం రెడీ చేసిన ఇది కర్రీ పెట్టుకున్నాము. జస్ట్ ఇందాక మనం కర్డ్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దీని మీద ఫిల్లింగ్ చేసుకున్నాం. ఓకే, అరే ఎప్పుడు ఈ కోన్ పట్టుకున్నప్పుడల్లా చల్ల చల్లగా తీయగా ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం కొంచెం స్పైసీగా పుల్లగా ఉంటుంది. సో అది కూడా ఐస్ క్రీమ్ లాగే ఉంది. ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది, అందుకనే పిల్లలు చాలా లైక్ చేస్తారన్నమాట. దీని మీద మనం సన్నకార పూస, వావ్, చాలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. చూస్తున్నారు కదండి, దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది చాట్ అనుకో, దీని లోపల ఐస్ క్రీమ్ అని అనుకుంటారు. పైన ఏదో మనకి మామూలుగా ట్యూటీ ఫ్రూటీలు వేస్తూ ఉంటారు కదా, అలా ఉందన్నమాట. సూపర్ గా ఉంది, నిజంగా చూస్తుంటేనే అట్రాక్టివ్ గా ఉంది. మరి దీన్ని తిందాం. పైనుంచి తింటుంటేనే బాగుంటుందండి. ఫస్ట్ ఇది అయిపోతేనే బాగుంటుందేమో. కాంబినేషన్ బాగుంటుంది ఏంటండి, ఫస్ట్ అసలు ఐటమ్ తయారు చేసేటప్పుడే ఆవిడ అట్రాక్ట్ చేస్తారు అనమాట, అందరినీ కూడా టెంప్ట్ చేస్తున్నారు అట్లా చూస్తుంటేనే. నిజంగా ఎక్స్ట్రాడినరీ అనమాట, సూపర్ ఐటమ్ చేశారండి. కోన్ చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కోన్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్, పెరుగు, చింతపండు ప్యూరీ, టమాటా ప్యూరీ, చాట్ మసాలా, కారపూస, నూనె. కోన్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడకపెట్టిన బంగాళదుంప ముక్కలు, తగినంత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చాట్ మసాలా, స్వీట్ కార్న్ వేసి మెత్తగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత చక్కెర వేసి తోడేసిన పెరుగును ఒక బౌల్లోనికి తీసుకొని కొంచెం బూందీ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కోన్లను వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత కోన్లలో కార్న్, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చింతపండు జ్యూస్, రెడీ చేసుకున్న చాట్ కర్రీ, బూందీ కలుపుకున్న కర్డ్ ని స్టఫ్ చేయాలి. ఆ తర్వాత కారపూస, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడే కోన్ చాట్ తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.